తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొనిజేటి రోసయ్య జీవితం మహోన్నతమని 35 డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. గుంటూరు పట్టాభిపురం పాత మార్కెట్ సెంటర్లో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో కొనిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిడారంభరంగా జరిగింది. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి వరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కొనిజేటి రోసయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. అజాత శత్రువుగా అందరి చేత మన్ననలు పొందిన గొప్ప నేత కొనిజేటి రోసయ్య జీవితం నేటి రాజకీయ తరానికి ఆదర్శమని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు కల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆర్యవైశ్య పెద్దలు, తమిళనాడు మాజీ గవర్నరు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ కొనిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పట్టాపురం పాత రైతు బజార్ సెంటర్లో వారికి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా పెద్దలు కోయిలమూడి రవీంద్ర గారు, దేగల ప్రభాకర్ గారు, మనోహర్ మోహన్ కృష్ణ గారు, ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే వివిధ ఆర్యవైశ్య పెద్దలు అందరూ కూడా వచ్చి కొనిజేటి రోసయ్య గారిని ఘనంగా నివాళులు అర్పించి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఉన్నారు. మేము కూడా కొనిజేటి రోసయ్య గారు ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీ అని కాకుండా అతను అందరి మంచి ఆజాత శత్రువు అని చెప్పి స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చూపిన ఆశయ సాధన కానీ వారి స్ఫూర్తిని కానీ తీసుకొని కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అమర్ రహే కొనిజేటి రోసయ్య గారు, అమర్ రహే కొనిజేటి రోసయ్య గారు.